అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో 21, 22, 23 తేదీల్లో వీరికి ఒక రహస్యం అయితే వీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఆ రహస్యం దేనికి సంబంధించింది, ఈ 3 రోజుల్లో ఏ తేదీన వీరు ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు, ఈ 3 రోజుల వీరి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అయితే ఎవరైతే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా ఈ ఛానల్ను కనుక చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ 3 రోజులు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు ప్రతికూలమైనటువంటి సమయాల్లో ఏ దేవతారాధన చేసుకోవడం వలన కొంచెం వీరికి అంటే ఏదైనా కొంచెం చికాకుగా ఉన్నటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి పూర్తి వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి సింహరాశి వారు ఆలస్యం చేయకుండా ఇక పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. వీరికి ఎంత మంచి అయితే జరగబోతుందో అంతే చెడు ఫలితాలు కూడా ఈ 3 రోజుల్లో ఎదురవబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి అటువంటి చెడు ఫలితాలు కూడా మీకు పోయి అపారమైనటువంటి ధనవంతులు అవ్వాలి అన్నా, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు జరగకుండా అలా వెనకబడుతూ ఉన్నాయన్న వాటికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మరి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కొన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. అలాగే వీరికైతే అపార ధనలాభం కూడా కలగబోతుంది. ఇప్పటి వరకు పేదరికంలో ఉన్నవారికి కూడా అపార ధనలాభం లభించబోతుంది. అంతేకాదు వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం అంటే వీటికంటే కూడా కొంచెం ఎక్కువగా సంపాదించబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ యొక్క యోగ కాలం ఈ 3 రోజుల్లో కూడా వీరికి దక్కబోతుంది. మరి మీ సొంతం అవ్వాలంటే ఆ యోగ కాలం మీరు ఏం చేయాలనేది కూడా చెబుతాను. అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికి కూడా అర్థం కాదండి. ఏ సమయంలో ఎలా ఉంటారో వీరికి అర్థం కాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉండేలాగా, కలిసిమెలిసి మసులుకునేలాగా, ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనాన్ని అలవాటు చేసుకొని ఉండడం అది చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైనటువంటి డిస్కషన్స్ అనేవి పెట్టుకోకుండా, అనవసరమైనటువంటి చర్చలు పెట్టుకోవడం లాంటివి అసలు చేయకండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీరు చాలా నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు దూరం చేయడానికి అంటే అలాంటి పనులు దూరం చేయడానికి ప్రయత్నించండి. ఇంతేకాకుండా అనవసరమైనటువంటి రిస్క్ చేయడం కూడా అసలు మంచిది కాదని తెలుసుకోండి. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా కానీ మీరు దూరంగా ఉండడమే మంచిది. అంతేకాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టండి. ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు పెట్టుబడులు పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారో మరి అటువంటి వారందరికీ కూడా అపార లాభం అనేది కనిపించబోతుంది. మరి ఇన్వెస్ట్మెంట్లు తగినటువంటి ఫలితాలు అనేవి కూడా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని రంగాల వారికి మాత్రం మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఇంకా మీకైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా ఈ 3 రోజుల్లో రాబోతున్నాయండి. అంతేకాకుండా కొన్ని లక్షల సంపద అనేది మీకు అంటే మీ చేతికి రాబోతుందని చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల నాటి సంపద అది మరి అదృష్టవంతులకు మాత్రమే లభించబోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కాదండి, కేవలం ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది అదృష్టవంతులైన వారికి మాత్రమే లభించబోతుంది. మరి ఆ ఒక్కరు ఎవరు, అలాగే మీకు కనుక అది లభించాలంటే ఆ అదృష్టం మీరు లభించాలంటే ఏం చేయాలి, ఏ ఫలితాలు మీరు అంటే ఏ పరిహారాలను పాటించాలి అనేది కూడా చెప్తాను. మరి ఈ యొక్క సింహరాశి వారికి అయితే సంపాదన ధనలాభం అనేది కలగబోతుందని చెప్పడం కూడా జరిగింది కదా. మరి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో అనగా ఆ అదృష్టవంతులు ఎవరనేది ఎలా తెలుస్తుంది, మీరు కూడా వినడానికి ఎదురు చూస్తూ ఉంటారని నాకు అర్థమైంది. మరి మీకైతే ఇప్పుడు నేను కొన్ని సంకేతాల గురించి అయితే చెప్పబోతున్నానండి. ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పబోయే సంకేతాల్లో 1 లేదా 2 సంకేతాలైనా మీకు కనుక ఎదురైనట్లయితే కనుక ఖచ్చితంగా మీరు అదృష్టవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎవరికైతే ధనలాభం కలగబోతుందో అటువంటి వారికి కనిపించబోయేటటువంటి మొట్టమొదటి సంకేతం ఏమిటంటే, ఎక్కడైనా కానీ మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు డబ్బు కనిపించడం జరుగుతుందండి. అలాగా డబ్బు ఆ విధంగా కనిపించడం మీకు కనుక ఆ విధంగా ఎదురై
అలా కనిపించిందంటే మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇక రెండవ సంకేతం కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా కానీ తెలియని వ్యక్తి కనుక డబ్బు ఇచ్చినట్లయితే మీరు కూడా ధనవంతులయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు రావాల్సినటువంటి ఏదైనా ఎప్పటి నుండో రాకపోగా సడన్గా ఇక రాదు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా అది తిరిగి వస్తే ఖచ్చితంగా మీకైతే ధనవంతులయ్యే ఛాన్సెస్ అయితే ఇది కూడా ఒకటి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ విధంగా ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా పక్షుల కిలకిల కనుక మీ యొక్క ఇంటి వద్ద వినిపిస్తూ పక్షులు మీ ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా అది కూడా మంచి సంకేతం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా చాలా అంటే చాలా ఎక్కువగా ఈ విధమైనటువంటి సంకేతాలు అయితే తెలుసుకుంటారు. మరి ఈ 3 రోజులు కూడా మీరు ప్రయాణాలు చాలా అద్భుతంగా సాగించబోతున్నారండి. అలాగే దైవ దర్శనాలు చేసుకోబోతున్నారు. అయితే మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి కాలభైరవుడిని, శివుడి యొక్క రుద్ర రూపం కదా, కాబట్టి శనిదేవుడికి కూడా స్వామివారి యొక్క అంటే శని భగవానుడికి కూడా సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, కుక్కలకి ఏదైనా కానీ చపాతీ కానీ లేదంటే ఏదైనా ఆహారం కుక్కలకు పెట్టడం ఇలాంటివి చేసినట్లయితే శని భగవానుడు కూడా ఎంతో తృప్తి పడతాడు. ఆయనకి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని ఆయనకి ఏవైతే ప్రీతికరమో ఆ పనులు చేయడం వలన కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శనీశ్వరుడు కూడా ప్రసన్నం అవుతాడు. ఇక ఎందుకంటే ఆయనకు కుక్కలంటే చాలా ఎక్కువగా ఇష్టం. ఎవరి మీద అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో అటువంటి వారు కుక్కకి ఏదైనా తినిపించడం ద్వారా ఈ యొక్క శని ప్రభావం కూడా వారిపైన తగ్గిపోతుంది. అంతేకాకుండా శనీశ్వరుని యొక్క కృప కూడా మీకు లభిస్తుంది. మనం గనక మన శాస్త్రాలు మన యొక్క పౌరాణికాలు గనక చూసుకున్నట్లయితే గనక కుక్కలకే కాకుండా రకరకాల జంతువులకి ఎంతో ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. ఆ విధంగా కుక్క అనగానే కాలభైరవుడిగా కూడా మనం పూజిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి చాలామంది కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఒక కుక్కని ఇంటికి తీసుకొచ్చి వీలైనంత వరకు కూడా నల్ల కుక్కను చాలా చక్కగా పెంచుకుంటూ ఉంటారండి. ఎందుకంటే కాలభైరవుడు అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు. మరి కుక్కకు అంతటి విశిష్టత ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అయితే మీరు చేయవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే అండి, కుక్క కనిపిస్తే తప్పకుండా కుక్కకి ఏదైనా ఆహారం పెట్టండి. అలాగే కాలభైరవుని యొక్క స్తోత్రాలు పఠించుకోవడం, పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల సింహరాశి వారికి చాలా ఎక్కువగా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి. అయితే ఈ 3 రోజుల్లో కూడా మీకు సోమవారం నాడు 21వ తేదీన మీకు చాలా చక్కగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ యొక్క పనుల్లో మీరు బిజీగా ఉంటారండి. ఆ రోజున మీరు చక్కగా మీ యొక్క వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్నింట్లో కూడా మీకు ఒత్తిడి లేకుండా చక్కగా ప్రశాంతంగా మీ పనులు అయితే మీరు సాగించుకుంటారు. అలాగే కుటుంబంతో చక్కగా సమయం కేటాయించి పిల్లలతో కానీ పెద్దలతో కానీ గడుపుతారండి. అలాగే 22వ తేదీన కూడా మంగళవారం నాడు కూడా మీకు చాలా అద్భుతంగా మంచి యోగం అయితే ఉంది. ఇక 23వ తేదీన కూడా అండి మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు మీ పనుల్లో చాలా చక్కగా బిజీగా అయితే ఉంటారండి. సాయంత్రం సమయంలో కుటుంబంతో చక్కగా కాలం అయితే గడుపుతారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక మీకు విద్యార్థులు అంటే తల్లిదండ్రులు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలు ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు పోటీ పరీక్షలో కానీ లేదంటే 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఇలాంటివి రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఉంటారో అటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశం అయితే తలుపు తడుతుంది. ఈ విధంగా అయితే ఈ 3 రోజుల్లో కూడా మీకు మంచి యోగం అయితే కనిపిస్తుందండి. ధనపరంగా మీకు ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ లేదంటే ఉద్యోగంలో ఏదైనా మీకు మంచిగా ప్రమోషన్స్ రావడం కానీ ఇలాంటివి మీరు రేపటి రోజున ఈ 3 రోజుల్లో కూడా ఏదో ఒక రోజు అయితే మీరు చక్కగా మంచి శుభవార్తలను అయితే వింటారు. అలాగే మంచిగా ఆదాయం పెరుగుదలకు అంటే మీరు తోడ్పడి ఎంతగానో మీరు చేసినటువంటి కష్టం ఏది కూడా వృధాగా పోకుండా మీరు చేసినటువంటి ప్రతి కష్టానికి కూడా ప్రతిఫలం అనేది మీరు రేపటి రోజున అలాగే తర్వాత 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ 3 రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నటువంటి సమస్యలు ఉంటే అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఏప్రిల్ 21, 22, 23 తారీఖుల్లో అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి. అలాగే అండి మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేసి నలుగురి దృష్టిలో మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయిలో నిలబెట్టి మిమ్మల్ని కొంచెం హేళన చేసిన వారు కూడా మిమ్మల్ని చూసి అర్రే వీడా ఇంత మంచి పొజిషన్లో ఉన్నాడా అనేటటువంటి భావన వాళ్ళలో ఏర్పడి ఆ రోజు మేము తప్పు అయిపోయింది, ఏదో తెలియక మాట్లాడేస్తాం, మమ్మల్ని క్షమించని చెప్పి వాళ్ళకై వాళ్ళే రియలైజ్ అయ్యేటటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారు మీ బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఇలా ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో అటువంటి వారు వచ్చి వారికై వారే వారి తప్పును తెలుసుకొని మీ దగ్గర అయితే క్షమాపణలు వేడుకుంటారండి. తద్వారా వారంటే ఇక వారికి మీరంటే ఏంటనేది మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వారికి కూడా మీరేంటంటే అనేది అర్థమవుతుంది. ఇలా ఉద్యోగం రావాలని చెప్పి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలని చెప్పి వీళ్ళందరికీ కూడా ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి మంచి యోగ కాలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ 3 రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనేది. తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.